విజయవాడలో డయేరియా విజృంభిస్తోంది. కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే బాధితుల సంఖ్య 100 దాటింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రామ్, స్వాతి, ఇక్కడైతే మాత్రం 100 దాటింది కేసుల సంఖ్య. 150 వరకు కూడా రీచ్ అయిందని తెలుస్తుంది. రాత్రి ఒక్క పూటలోనే 30 మంది వచ్చి వాళ్ళ ట్రీట్మెంట్ చేయించుకున్నారని తెలుస్తుంది. అందులో దాదాపు సగానికి పైగా కూడా, అంటే దాదాపు 150 మందికి వరకు కూడా పూర్తిగా ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అందించారు. అందులో సగం మందికి పైగా కూడా డిశ్చార్జ్ అయ్యారని అయితే తెలుస్తుంది. అందరికీ కూడా కంటిన్యూస్ గా మందులు ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వచ్చిన వాళ్ళందరూ కూడా నీరసం, వాంతులు, విరోచనాలతో వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళందరికీ కూడా ఇక్కడ కొత్త రాజరాజేశ్వరిపేటలోనే మొత్తం 3 వార్డులుగా ఏర్పాటు చేసి, వార్డుకు 6 నుంచి 7 బెడ్ల వరకు కూడా ఏర్పాటు చేసి, అంటే దాదాపు 20 బెడ్ల వరకు కూడా అందుబాటులో ఉండేలాగా స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన మందుల డంప్ కూడా తీసుకొచ్చి ఇక్కడే ఉంచి వాళ్ళకి వెంటనే మెడిసిన్ అందించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా 34 బెడ్లతో ఒక వార్డును కూడా ఏర్పాటు చేశారు. ఇంకొక వార్డును కూడా 24 బెడ్లతో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇంకా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ ఏరియాలో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయనేది కూడా పరిశీలించడానికి స్థానికంగా కూడా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ ఏరియాకి ఏ వాటర్ ట్యాంక్ నుంచి అయితే నీళ్లు వెళ్తాయో దాని నుంచే పాత రాజరాజేశ్వరిపేట కూడా వెళ్లేటటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా సర్వే చేస్తున్నారని అయితే తెలుస్తుంది. మొత్తం మీద ఖచ్చితంగా ఈ పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన బాధితుల సంఖ్య అయితే వరుసగా పెరుగుతూ వస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. పెరుగుతున్నటువంటి బాధితులకి ట్రీట్మెంట్ అందించడంలో కూడా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అయితే వైద్య అధికారులు చెప్తున్నారు. ఇంకొక పక్కన మరికొద్ది సేపట్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా వచ్చి ఇక్కడ పరిస్థితులను పరిశీలించి బాధితులను పరామర్శిస్తారని అయితే కూడా తెలుస్తుంది. ఇది ప్రస్తుతం కొత్త రాజరాజేశ్వరిపేటలో ఉన్నటువంటి పరిస్థితి. స్వాతి. రైట్ రామ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.